శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము 50వ శ్లోకము. తస్మాద్గచ్ఛేరనుకనఖలం శైలరాజావతీర్ణాం జహ్నోః కన్యాం సగరతనయస్వర్గసోపానపంక్తిం గౌరీవక్త్రభ్రుకుటిరచనాం యా విహస్యేవ ఫేనైః శంభోః కేశగ్రహణమకరోదిందులగ్నోర్మిహస్తా. తాత్పర్యము: అచటి సరస్వతీ నది నుండి కనఖల పర్వతము సమీపములో హిమవత్ పర్వతము నుండి దిగి సగర చక్రవర్తి పుత్రులకు స్వర్గారోహణకు మెట్ల వరుసయైన గంగానదిని సేవింపుము. ఆ గంగానది పార్వతీదేవి ముఖంలో ఉన్న కనుబొమల ముడిని తన నురుగుతో ఎగతాళి చేస్తున్నట్లు చంద్రుని యందు ఉంచిన తరంగాలనే చేతుల్తో శివుని కేశపాశ గ్రహణం చేసింది. ఆ గంగానదిని గూర్చి వెళ్ళుము. వ్యాఖ్య: పరమ రమణీయమైన భావన. స్థూలముగా చెప్పేది ఏమిటి? సరస్వతీ నది నుండి గంగానదికి వెళ్ళుము అని. ఆ గంగానది ఎటువంటిదో మహాకవి చేసిన భావనా రమణీయకత ఎంతో స్పృహణీయమైనది. 2 పనులు చేసింది గంగ. ఒకటి, సగర చక్రవర్తి కుమారులు స్వర్గం చేరడానికి ఈమె మెట్ల వరుసగా భాసించింది. ఇది పుణ్యకార్యమైతే రెండవది శృంగారపరమైనది. అదేమిటంటే గంగానది ఆకాశంలో ఉన్నది. అక్కడి నుండి శివుని శిరస్సు మీదకి వచ్చింది. తన భర్తకి నెత్తిమీద దేవతైన ఈమె ఎవరు అని పార్వతీదేవి కనుబొమలు ముడిచి గంగను చూసిందట. సవతి అయిన పార్వతి ఈ చూపును తన నురుగులు అనే చేతులతో ఎగతాళి చేస్తోందట గంగానది. ఎగతాళి చేసినప్పుడు చేతుల్ని కదిలిస్తూ నవ్వడం లోక సహజం కదా. గంగానదిలోని ఆ తరంగాలు ఆమె హస్తాలు. అవి కదులుతూ ఉంటాయి కనుక చేతులు త్రిప్పినట్లు అయినది. అంతేకాకుండా హసనం అనగా నవ్వు నుండి పుట్టిన శబ్దము హాస్యము. నవరసాలలో ఇది ప్రధానమైన శృంగారం తర్వాత ద్వితీయ స్థానం ఆక్రమిస్తుంది. శృంగార హాస్యాకరుణౌ రౌద్రవీర భయానకౌ బీభత్సాద్భుత శాంతాశ్చ, ఇలా 9 రసాలు. ఒక్కొక్క రసానికి ఒక అధిదేవత, రంగు, అలంకారికులు చెప్పారు. హాస్యానికి తెలుపు వర్ణము. గంగానదిలోని తరంగాలు తెల్లని నురుగుతో కూడి ఉన్నాయి కనుక ఆ నురుగుతోనే నవ్వుతుంది. నవ్వి ఊరుకుందా? లేదే. అసలే తెల్లనైన తన తరంగ హస్తాల్లో శివుని పాలభాగంలో ఉన్న చంద్రునితో కలిసి వాటిని మరింత తెలుపు చేసి వాటితో ఈశ్వరుని జుట్టు పట్టుకుని అనగా జటాజూట గ్రహణం తన ఆధిక్యతని నిరూపించుకుంటోంది అంటాడు కవికుల గురువు కాళిదాసు. ఎంతటి మనోహరమైన భావన, అలంకారము, ఉత్ప్రేక్ష. 50వ శ్లోకము. స్వస్తి.